రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం పాక్ లో అంతర్యుద్ధం మొదలైందా వాళ్ళ సైనికుల్లో అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ పై యుద్ధం చేస్తుంది అనే సంకేతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్న జవాన్లందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని కూడా అక్కడ నుంచి పంపించేయడం, ఆ దేశం నుండి వాళ్ళందరూ కూడా పారిపోయిన ఘటనల్ని మనం గతంలో ఇంతకుముందే చూసే ఉన్నాం చాలా వరకు. అయితే పాక్ ఆర్మీ చీఫ్ కూడా దీనికి సంబంధించి ఒక లెటర్ ని రిలీజ్ చేయడం, మాకు ఇంకా సైన్యం కావాలి అని చెప్పడం, ఆయన కూడా కనిపించకుండా పోవటం, ఈ ఘటనలన్నీ పాకిస్తాన్ లో మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఈ పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిందో దాని తర్వాత పాక్ లో ఉన్న సైనికులందరూ కూడా చెక్ పోస్టులను వదిలేసి పారిపోయిన ఘటనలు కూడా గతంలో జరిగినాయి. కొన్ని రోజుల నుంచి కూడా పాక్ సైనికుల్లో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా తమ ప్రాణం మీదకి వస్తుంది, యుద్ధం గనక భారత్ నుంచి వస్తే మా పరిస్థితి ఏంటి, మేము మరణించడం తప్ప వేరే దారి లేదు, ఖచ్చితంగా యుద్ధం చేస్తే కనుక మనం ఓడిపోతామని వాళ్ళల్లో ఉన్న ఆ భయంతో అక్కడ నుంచి పారిపోతున్న ఘటనలు కూడా మనం చూసాం. వాళ్ళ ఫ్యామిలీస్ అన్నిటిని కూడా వేరే దేశాలకి పంపించేసేయడం కూడా చూసాం. అయితే ఇక జవాన్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి అనేది తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇక దాంతో అక్కడున్న ఎవరైతే స్థానికులు ఉంటారో పిఓకే పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైన్య శిక్షణలు కూడా అందిస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. విజువల్స్ లో మనకి ఒక పక్కన కనిపిస్తున్న ఒక బాక్స్ లో అక్కడున్న స్థానికులను తీసుకొచ్చి వాళ్ళతో బలవంతంగా గన్స్ ని ఇచ్చి కూడా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి, మీరు శిక్షణ తీసుకోవాలి, రేపు యుద్ధం వస్తే మీరు ఖచ్చితంగా పాక్ తరపున పోరాడాలని చెప్పి కూడా పిఓకే పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికుల్ని వాళ్ళు కావాలని కూడా ఈ విధంగా బలవంతంగా ప్రాక్టీస్ చేయిస్తున్న ఘటన ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, మనం చూస్తున్నాం అక్కడున్న స్థానికులతో బలవంతంగా ఈ విధంగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. నిజంగానే పాక్ సైనికులు అందరూ పారిపోయారు అనుకోవచ్చు, లేదా కొంతమంది వెనుదిరుగుతున్నారు అనుకోవచ్చు అంటారా? అసలు ప్రస్తుతానికి పాక్ సైన్యానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? రైట్ రత్న, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే గందరగోళంగా ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఏదైతే పెహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల తర్వాత భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఎప్పుడు ఎటు నుంచి అటాక్ చేస్తుందనే భయంలో పాకిస్తాన్ ఉంది. దానిలో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు వేల సంఖ్యలో రాజీనామా చేస్తున్నారు. ఆర్మీ మేజర్లు పాకిస్తాన్ విడిచి వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ అహ్మద్ షా కూడా అందుబాటులో లేరు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. ఎవరైతే సైనికులు రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారో వారి స్థానంలో రిటైర్డ్ ఉద్యోగుల చేత ఖాళీలను ఫిల్ చేయాలనేది కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆర్మీకి సంబంధించి 40 లక్షల మంది, వారందరినీ కూడా తిరిగి విధుల్లో చేరాలంటూ కూడా కోరిన నేపథ్యంలో అందరూ కూడా మళ్ళీ విధుల్లో చేరడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. కానీ కొంతమందిని బలవంతంగా తీసుకొచ్చి వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని యుద్ధంలోకి దింపాలి అనేది కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆ శిక్షణకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రధానంగా చూసుకుంటే చెక్ పోస్టులు వదిలేసి వీరు కొంతమంది పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు. అంటే భారత్ దగ్గర అంత అధునాతన ఆయుధాలు కానీ యుద్ధ సామాగ్రి కానీ మొత్తం రఫేల్ జెట్స్ ఇవన్నీ ఉన్నాయి. మన దగ్గర ఇదంత టెక్నాలజీ లేదు, ప్లస్ మన దగ్గర అనుకున్నంత యుద్ధ సామాగ్రి లేదు. కాబట్టి మనం భారత్తో యుద్ధం చేయలేము అనేది కూడా ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ భావిస్తోంది. దానిలో భాగంగానే అక్కడ అంతర్యుద్ధం కూడా కొనసాగుతోంది. అంటే అక్కడ టీపీటీ తెహరీక్ తాలిబాన్లు, మరోవైపు బలూచ్ ఆర్మీ రోజుకు తన బలాన్ని విస్తరించుకుంటూ పోతుంది. అక్కడున్న ఒక సిటీని కూడా ఆక్రమించుకున్నారు. ఎక్కడెక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు దీనికి సంబంధించిన లిబరేషన్ ఆర్మీ ఏదైతే బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడిలో దాదాపు పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు కూడా 100 మందిగా కూడా చనిపోయారు. ఇలా ఒకవైపు సొంత దేశంలో అంతర్యుద్ధం కొనసాగుతుంది, మరోవైపు భారత్ ఎప్పుడు అటాక్ చేస్తుందో తెలియని భయం అయితే పాకిస్తాన్లో కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించిన సైనికులు అనేక మంది రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారి బాటలోనే మరికొంతమంది రాజీనామా చేసి యుద్ధానికి దూరంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. ఆర్మీ మేజర్లే స్వయంగా సైనికులు రాజీనామా చేస్తే ఓకే, కానీ ఆర్మీ మేజర్లు కూడా భయపడిపోయి రాజీనామా చేసి వారి ఫ్యామిలీతో పాటు విదేశాలకు పారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఆర్మీ చీఫ్ గురించి, మునీర్ గురించి కూడా ప్రధానంగా ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన బంకర్లో దాక్కున్నారు, లేదు ఫ్యామిలీతో పాటు విదేశాలకు పారిపోయారు. ఈ రెండు కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు దాన్ని ఖండించిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. మీడియా ముఖంగా వచ్చి కానీ ఒక పత్రికా ప్రకటన కానీ ఒక అధికారిక ప్రకటన కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేయలేదు. దీనిలో భాగంగానే అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫే హైడౌట్ అయ్యారు. ఇక్కడ మనం ముందుకు వచ్చి మనం ఏం చేయగలం అనే ఇదిలో కూడా
కొంత డైలమాలో కూడా అక్కడ ఉన్న పాకిస్తాన్ సైన్యం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ సైన్యం అంతా కూడా ఒక్కొక్కరు దీనికి సంబంధించిన యుద్ధానికి సంబంధించి భారత యుద్ధానికి సంబంధించి దూరం అవుతూ ఉన్నారు. మరోవైపు పిఓక్లో స్థానికులకు సంబంధించి సైన్యానికి శిక్షణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గన్లు చేతికిచ్చి బలవంతంగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్నాయి. అంటే వద్దనకుండా యుద్ధ శిక్షణ ఇస్తున్నారు అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించిన వీడియోలు కానీ శిక్షణ సంబంధించి వీడియోలు కానీ బలవంతంగా వారికి శిక్షణ ఇస్తున్న వీడియోలు కానీ ప్రధానంగా ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో పాకిస్తాన్ ఉంది. ఇటు భారత్ మాత్రం రోజు రోజుకు బలపడుతుంది. త్రివిధ దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. దానిలో భాగంగానే ఇటు నేవీ, ఇండియన్ నేవీ కోస్ట్ గార్డులు విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా మాక్ డ్రిల్లో భాగంగా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఏ సమయంలోనైనా యుద్ధానికి మేము సిద్ధమంటూ కూడా వారందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భారత్కు సంబంధించిన త్రివిధ దళాలు. దానిలో భాగంగానే ఇటు పాకిస్తాన్ కూడా షాహీన్ 2 క్షిపణి అనే ఒక క్షిపణిని ప్రయోగించి 450 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా మా యుద్ధ నౌక వెళ్తుంది. ఈ క్షిపణి ద్వారా మేము భారత్పై తిరుగుబాటు చేస్తాము, పాకిస్తాన్ నుంచి భారత్పై మేము యుద్ధానికి సిద్ధమంటూ ఒక క్షిపణిని అయితే వారు ప్రయోగించే ప్రయత్నం అయితే చేశారు. కానీ పూర్తిగా మాత్రం వారు సఫలీకృతం కాలేరు అనే ఒక ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా అక్కడున్న పాకిస్తాన్ సైన్యం అంతా కూడా రాజీనామా బాట పడుతూ ఉన్నారు. ఇక పెహల్గామ్ దాడి కట్టిన తర్వాత భారత సరిహద్దులు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానిలో భాగంగానే అక్కడ పాకిస్తాన్ రోజు రోజుకి భారత్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కొంత అసహనం, అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏం చేయాలో తెలియక గత 9 రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తూ వారు భారత సరిహద్దులో కాల్పులకు తెగబడుతున్నారు. భారత ఆర్మీ చెక్ పోస్టులు, భారత సైనికుల టార్గెట్గా వారు ప్రధానంగా కాల్పులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పెహల్గాంలో దాడి కట్టిన తర్వాత పాకిస్తాన్ నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎప్పుడు ఎటు నుంచి పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుంది అనేది కూడా వారు గుర్తించలేకపోతున్నారు. దానిలో భాగంగానే అంతర్మథనం వ్యక్తం చేస్తూ రాత్రి సమయంలో పాకిస్తాన్కు సంబంధించిన చెక్ పోస్టుల వద్ద, అంటే పాకిస్తాన్ సరిహద్దుల వద్ద ఇటు భారత్పై కాల్పులు జరుపుతూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతుంది. కానీ ఇటు భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ కూడా ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు దాదాపు పెహల్గాంలో ఉగ్రదాడి జరిగి 12 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు ఉగ్రవాదుల ఆచూకీ అనేది కనిపించలేదు. కానీ ఉగ్రవాదులు ఇక్కడే జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ కాశ్మీర్లో నక్కి ఉన్నారు అడవుల్లో. వారికి స్థానికులు సహకారం అందిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. మరోవైపు కొంతమంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో అనుమానితులు కొలంబోలో పారిపోయారు. కొలంబో ఎయిర్పోర్ట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొంతమంది అనుమానితులకు సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు 12వ రోజు కావడంతో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, మనం ప్రజెంట్ శ్రీనగర్లోని లాల్ చౌక్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రజెంట్ మనం చూస్తున్నాం, దీన్ని గంటాఘర్ అంటారు. ప్రధానంగా ఇది లాల్ చౌక్, ఇటు శ్రీనగర్కు మెయిన్ చౌరస్తా ఇది. ఇక్కడ ఇటు ఒక మార్కెట్ పెద్ద ఏరియా అనమాట. కాల్పుల ఘటన జరిగిన తర్వాత దాదాపు 3 రోజుల తర్వాత రెగ్యులర్గా కూడా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కానీ భారీ భద్రత నడుమే మనం అయితే భద్రత చూస్తున్నామో ఇక్కడ పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. పోలీసులు కానీ ఇటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పిఎఫ్ బలగాలన్నీ కూడా మోహరించి ఉన్నాయి. ఇక్కడ టూరిస్టులు అనేది రద్దీ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ప్రజలు ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కానీ టూరిస్టులు ఎక్కువగా రాకపోవడంతో టూరిస్టులు కూడా ఆహ్వానం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడంతా నార్మల్ సిచ్యువేషన్ ఉంది అంటూ కూడా ఇక్కడున్న ప్రజలను చూసి అందరూ అర్థం చేసుకోవాలంటూ కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్ కానీ శ్రీనగర్ కానీ లాల్ చౌక్లో ఉన్న ప్రజలందరూ కూడా టూరిస్టులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పటిష్టమైన భద్రత, సిఆర్పిఎఫ్ కానీ ఆర్మీ కానీ వీరంతా కూడా భద్రతను ఏర్పాటు చేశారు. కాబట్టి టూరిస్టులు అందరూ కూడా ఇక్కడికి రావచ్చు అనేది కూడా అందరూ పిలుపునిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడంతా కూడా నార్మల్ సిచ్యువేషన్ ఉంది, ఎవరు భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా టూరిస్టులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఇటు భద్రతా బలగాలు, మరోపు సైనికులు అందరూ కూడా ఇక్కడ పహారా కాస్తున్నారు. కాబట్టి టూరిస్టులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అందరూ కూడా ఇక్కడికి రావచ్చు అంటూ కూడా భద్రతా బలగాలు అందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ 12 రోజులు కావస్తుంది. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్గా ఉంది, అందరూ కూడా టూరిస్టులు రావచ్చు అంటూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారని చెప్పాలి. మనం చూస్తున్నాం స్క్రీన్ పైన ఏదైతే అక్కడున్న స్థానికులతో కూడా వాళ్ళు
పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన జవాన్లు తక్కువ అవటం వల్ల పీఓకే స్థానికులతో కూడా బలవంతంగా గన్స్ చేతికిచ్చి మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, మీరు నేర్చుకోవాల్సిందే, రేపు భారత్ నుంచి యుద్ధం వస్తే మీరు ముందుండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఏ విధంగా అయితే బలవంతంగా ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఒక సైడ్ ఏమో పాకిస్తాన్ జవాన్లు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో ఆ దేశం విడిచి పారిపోతున్న ఘటనలు నెలకొంటున్నాయి. మరోపక్క అక్కడ పాకిస్తాన్లోని చెక్ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులను వదిలేసి ఎక్కడికక్కడ జవాన్లు పారిపోతున్నారు. మేము ప్రాణాలతో ఉంటే చాలు, మేము ప్రాణాలతో బతికుంటే చాలు ఎక్కడున్నా అని చెప్పి కూడా ఆ పోస్టులను వదిలేసి పారిపోతున్న ఘటనలు ప్రస్తుతం పాకిస్తాన్లో నెలకొన్నాయి. అందులో భాగంగా పీఓకేలో ఉన్న స్థానికులతో ప్రస్తుతం పాక్ ఆర్మీ బలవంతంగా ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.